ఒక మెషిన్ అది వాడే ఇంధనం కంటే ఎక్కువగా ఇంధనాన్ని ప్రొడ్యూస్ చేస్తుంటే మీరు నమ్మగలరా? ఇదేదో సైన్స్ ఫిక్షన్ కాదు. మన భారతీయ శాస్త్రవేత్తలు మన తమిళనాడులోని మహాబలిపురం దగ్గర ఉన్నటువంటి కల్పకంలో సాధించినటువంటి హిస్టారికల్ సక్సెస్ ఇది. దురదృష్టవశాత్తు ఈ ఇజ్రాయెల్ అమెరికా వార్ వల్ల, అలాగే పొలిటికల్ సినారియో వల్ల ఈ ఇష్యూ పెద్దగా న్యూస్లో ఎక్కడ డిస్కషన్ జరగలేదు. అమెరికా, ఫ్రాన్స్, జపాన్ లాంటి దేశాలు కూడా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టినా కానీ ఈ ఫాస్ట్ బ్రీడర్ టెక్నాలజీలో విజయం సాధించలేకపోయాయి. కానీ మన ఇండియన్ శాస్త్రవేత్తలు సక్సెస్ అయ్యారు. వెల్కమ్ టు అన్ఫోల్డ్ విత్ పీకే. ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ డైవ్ ఇంటు ద స్టోరీ నౌ. వికసిత్ భారత్ 2047 అంటే మన దేశానికి స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తి చేసుకునే నాటికి మన దేశం న్యూక్లియర్ ఎనర్జీలో 100 గిగావాట్ ప్రొడక్షన్ కెపాసిటీ ఇచ్చేవాళ్ళని టార్గెట్గా పెట్టుకునింది. ఇప్పటి వరకు మనకున్నటువంటి న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీ కేవలం 8 గిగావాట్ మాత్రమే. ఇది చాలా భారీ టార్గెట్ ఇది. సో వీ హ్యావ్ ఎ లాంగ్ వే టు గో. గ్రీన్ ఎనర్జీ అయినటువంటి ఈ సోలార్ పవర్, విండ్ పవర్, హైడల్ పవర్ మనకు 24/7 పవర్ జనరేషన్లో అందుబాటులో ఉండవు. సో మనకున్నటువంటి ఏకైక క్లీన్ ఎనర్జీ ఆప్షన్ ఈ న్యూక్లియర్ పవర్ మాత్రమే. 1950స్లో డాక్టర్ హోమీ జహంగీర్ బాబా ఇండియన్ సివిల్ న్యూక్లియర్ ప్రోగ్రామ్కి ఒక 3 స్టేజ్ రోడ్ మ్యాప్ని క్రియేట్ చేశాడు. దీనిని 1958లో మన ఇండియన్ గవర్నమెంట్ ఇండియాస్ 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్గా అడాప్ట్ చేసుకునింది. న్యూక్లియర్ పవర్ కావాల్సినటువంటి యురేనియం ప్రపంచ నిల్వల్లో కేవలం 1-2% మాత్రమే మన దేశం దగ్గర ఉన్నాయి. కానీ మన సౌత్ ఇండియన్ సముద్ర తీరాల్లో థోరియం నిల్వలు దాదాపు 1 మిలియన్ మెట్రిక్ టన్నుల వరకు ఉంది. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి థోరియం నిల్వల్లో 25% మన సౌత్ ఇండియాలోనే ఉంది. ఈ థోరియంను కనుక ఈ న్యూక్లియర్ ఎనర్జీ సోర్స్గా వాడుకోగలిగామంటే సుమారు 400 ఏళ్ల పాటు 500 గిగావాట్ కెపాసిటీతో ఎటువంటి అంతరాయం లేకుండా మనం విద్యుత్ జనరేట్ చేయొచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ థోరియం అనేది ఒక పచ్చి కట్టె లాంటిది. దీనంతటి ఇది అంత ఈజీగా మండదు. అందుకోసమే మన హోమీ జహంగీర్ బాబా 3 స్టేజ్ ప్రోగ్రామ్ ని ప్రపోజ్ చేశాడు. ఇందులో ఫస్ట్ స్టేజ్ లో ఈ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ లో యురేనియం ని ఇంధనంగా వాడుతారు. సో వరల్డ్ లో ఉన్నటువంటి న్యూక్లియర్ రియాక్టర్స్ అన్ని దాదాపు యురేనియం ని ఇంధనంగా వాడతాయి. ఇక్కడ యురేనియంతో కరెంట్ ప్రొడ్యూస్ చేయడమే కాకుండా ఇందులో నుంచి వచ్చే ఈ హై లెవెల్ ఎనర్జీ వేస్ట్ ఏదైతే ఉందో ఇది ప్లూటోనియం 239. మొన్ననే మన పిఎం మోడీ ట్విట్టర్లో పోస్ట్ చేసినట్లు ఏప్రిల్ 6, 2026న కల్పకంలో ఉన్నటువంటి ఈ 500 మెగావాట్ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఫస్ట్ క్రిటికాలిటీని సాధించింది. అంటే ఒక ఫిజన్ చైన్ రియాక్షన్ ప్రారంభమైంది. ఇది అందరికీ అర్థమయ్యేలా సింపుల్గా చెప్పాలంటే ఇది వాడే ఇంధనం కంటే దానంతట అదే ఈ ఫిజన్ చైన్ రియాక్షన్ ద్వారా ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేయగలదు. ఇందులో ఈ ఫస్ట్ స్టేజ్లో ఏదైతే ఈ హై లెవెల్ వేస్ట్ జనరేట్ అయిందో ప్లూటోనియం 239 దానిని ఇంధనంగా వాడతారు. ఈ ప్లూటోనియం మండుతున్నప్పుడు దీనికి థోరియం యాడ్ చేస్తారు. ఈ థోరియం అద్భుతమైన మండే యురేనియం 233గా మారుతుంది. ఇప్పుడు థర్డ్ స్టేజ్లో ఇప్పుడు ఈ సెకండ్ స్టేజ్ నుంచి వచ్చిన యురేనియం 233 ఏదైతే ఉందో దీనికి మళ్ళీ థోరియం వాడతారు. ఇది సక్సెస్ అయితే మన దేశానికి కనీసం 400 సంవత్సరాల పాటు పవర్ జనరేషన్లో ఎటువంటి డోకా ఉండదు. గత 6 దశాబ్దాలుగా కేవలం ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే ఈ న్యూక్లియర్ రీసెర్చ్ అండ్ ఎనర్జీ ప్రొడక్షన్లో ఉండేవి. కానీ డిసెంబర్ 2025లో మన భారత ప్రభుత్వం కొత్త యాక్ట్ తీసుకొచ్చింది. అది శాంతి యాక్ట్ 2025. దీని ద్వారా మొట్టమొదటిసారిగా ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ పెట్టడానికి అవకాశం వచ్చింది. అంతేగాక యూనియన్ బడ్జెట్ 25-26లో న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ని ప్రకటించారు. ఇందులో 20,000 కోట్లతో స్మాల్ న్యూక్లియర్ రియాక్టర్స్తో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం వాడబోతున్నారు. న్యూక్లియర్ టెక్నాలజీ అంటే కేవలం బాంబులు అలాగే ఎనర్జీ మాత్రమే కాదు. ఇది ఒక సాధారణ పౌరుడి యొక్క జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేయబోతుందో ఇప్పుడు చూద్దాం. ఇందులో మొట్టమొదటి క్యాన్సర్ చికిత్స. ఈ న్యూక్లియర్ వేస్ట్ నుంచి ప్రాణాలు కాపాడే మందుల్ని తయారు చేస్తున్నారు. ఉదాహరణకు రుథీనియం 106 ద్వారా కంటి క్యాన్సర్లో కంటి చూపు పోకుండా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. దీనికోసం ఏకంగా విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి అచ్యుతాపురంలో న్యూక్లియర్ ఐసోటోప్ రియాక్టర్ని నిర్మిస్తున్నారు. అంతేగాక మన భారత అటామిక్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు రీసెంట్గా ఈ గామా రేడియేషన్ ద్వారా కావేరి వానం అనే ఒక కొత్త రకం మ్యూటెంట్ అరటి చెట్టుని సృష్టించారు. ఇది పొట్టిగా ఉండి ఎటువంటి ఎండ గాలి వానలకైనా తట్టుకోగలదు. ఇది కాకుండా వేరుశనగ సాగులో ఈ ట్రాంబే గ్రౌండ్నట్ అనే వెరైటీస్ని తీసుకొచ్చారు. దీని ద్వారా హెక్టార్కి 7,000 కిలోల వరకు దిగుబడి సాధిస్తుంది. అంటే ఇది సాధారణ గ్రౌండ్నట్ వెరైటీ కన్నా దాదాపు 3,000 నుంచి 4,000 కిలోలు ఎక్కువ. ఈ కల్పకంలో స్టార్ట్ అయినటువంటి ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ మన భారత్
సెల్ఫ్ రిలయన్స్కి ఒక నిదర్శనం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కమెంట్స్లో తెలియజేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.